రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వరమని భూపాలపల్లి శాసనసభ్యులు గంటా సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి బస్టాండ్లో డిపో మేనేజర్ ఇందు అధ్యక్షతన నిర్వహించిన మహాలక్ష్మి పథకం సంబరాలకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేసిన మొట్టమొదటి పథకం మహాలక్ష్మి పథకమని ఎమ్మెల్యే అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు మహిళలకు 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం విలువ 6,700 కోట్లుగా నమోదైందని అన్నారు. ప్రజాప్రభుత్వం ఉచిత బస్సు పథకం కోసం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తుందని అన్నారు. మన భూపాలపల్లి డిపోలోనే 1,44,72,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని, ఆర్టీసీకి మహాలక్ష్మి ఆదాయం 73,83,43,000 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. మహిళలకు ప్రయాణ భద్రత, ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎంతో ప్రయోజనకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన చొరవ వల్ల మహిళలు ఉచిత ప్రయాణం చేస్తూ ఛార్జీల డబ్బులు కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తున్నారని, దీనివల్ల ఆర్థిక భారం తగ్గిందని అన్నారు. ఉచిత ప్రయాణం వల్ల అవసరమైన ప్రదేశాలకు ₹1 ఖర్చు లేకుండా ప్రయాణిస్తున్నారని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా తీసుకున్న కీలకమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ మహాలక్ష్మి బస్సుతో మీ ప్రయాణం ఆనందదాయకంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భూపాలపల్లి జిల్లా నుండి దూదేకులపల్లి గ్రామానికి వయా కమలాపూర్, రాంపూర్, గొల్లబుద్దాపురం మీదుగా బస్సు సర్వీస్ను ఆర్టీసీ డీఎంతో కలిసి ప్రారంభించారు. అనంతరం బస్సులో బాంబులగడ్డ వరకు ఆర్టీసీ డీవీఎం ఇందు, జిల్లా ఆర్డీఐ మెంబర్ సుంకరి రామచంద్రయ్య, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, సిఐ నరేష్తో కలిసి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక కార్డు ఓకే పట్టుకోండి ఒకసారి ఇక్కడ